హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సిల్కీస్ ఫుడ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే మా పిల్లల కోసం నేను సజ్జబూరలు చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా బాగా పొంగుతూ వచ్చాయి. బయట బజార్లో కొనకుండా ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా హెల్దీగా బాగా పొంగుతూ సజ్జబూరలు రావాలంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటించి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. భలే వస్తాయండి. మరి ఇంకా లేట్ లేకుండా ప్రాసెస్ అయితే చూసేయండి. దానికోసం ముందుగా ఇక్కడ నేను సజ్జ పిండిని తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసిన పిండినే తీసుకుంటున్నానండి. దానికోసం నేను కేజీ సజ్జలు తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకొని మంచి ఎండలో ఆరబెట్టి కొంచెం బరకగా ఈ విధంగా మరపట్టించుకున్నాను. మీరు ఇంట్లో తయారు చేసుకోలేకపోతే బయట మార్కెట్లో కూడా సజ్జ పిండి దొరుకుతుందండి. అదైనా తెచ్చుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి ఈ కప్పుతో ఒక కప్పు సజ్జపిండి తీసుకుంటున్నాను. బూరెలు మంచి రుచిగా రావడం కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అందులోనే జస్ట్ ఒక్క చిటికెడండి, వేసామా లేదా అన్నట్టు వంట సోడా కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఇంచుల కొబ్బరి ముక్క, ఒక 4 యాలకులు కలిపి మిక్సీ పట్టుకొని ఆ పొడిని కూడా వేసుకోండి. ఇవన్నీ పిండిలో కలిసేలాగా ఒకసారి పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత బెల్లం కరిగించుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే సజ్జపిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో అరకప్పు బెల్లం తరుగుని తీసుకోండి. కేజీ కొలతల్లో చెప్పాలి అంటే కేజీ పిండికి అర కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. మళ్ళీ అదే కప్పుతో అరకప్పు కంటే కొంచెం ఎక్కువగా నీళ్ళని బెల్లంలో పోసుకోండి. ఈ నీళ్ళే మనకి పిండిని కలుపుకోవడానికి సరిపోతాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం అంతా కరిగిపోయి నీళ్ళు ఒక పొంగు రావాలండి. గుర్తుపెట్టుకోండి, బెల్లాన్ని ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో కరిగిస్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది. చూడండి, బెల్లం అంతా కరిగి ఇలా పొంగు వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకొని ఇప్పుడు గిన్నెను పక్కకు తీసుకొని ముందుగానే కలిపి పక్కన పెట్టిన పిండిలో ఈ నీళ్ళని వడకట్టుకోవాలండి. కొంచెం కొంచెంగా పోసుకోండి, లేదంటే పిండి మనకి లూజ్ అయిపోతుంది. ఈ విధంగా బెల్లం నీళ్ళని వడకట్టి తీసుకోవడం వల్ల అందులో ఏమైనా నలకలు కానీ పుల్లలు కానీ ఉంటే మనకి సపరేట్ అవుతాయి. బెల్లం నీళ్ళు బాగా వేడిగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే మీరు ఈ విధంగా గరిటెతో కలుపుకోండి. తర్వాత చేత్తో బాగా మసాజ్ చేస్తూ 10 నుంచి 15 నిమిషాల వరకు పిండిని బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి పిండిలో జిగురు వచ్చి బూర అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీకు బెల్లం నీళ్ళు సరిపోకపోతే నార్మల్ నీళ్ళని వేడి చేసి ఆ నీళ్ళతో కలుపుకోవచ్చు. చన్నీళ్ళు మాత్రం అస్సలు వాడకూడదండి. పిండిని మరీ లూజ్గా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా కలుపుకొని మూత పెట్టి 1 గంట పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. అప్పుడే బూర అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ నేను గంట పాటు నానబెట్టానండి. ఇప్పుడు మనకి పిండి ఈ విధంగా కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, అంటే పిండి బరకగా పట్టించడం వలన ఎక్కువ నీళ్ళని పీల్చుకుంటుందండి. ఇప్పుడు ఇంకొంచెం వేడి నీళ్ళు పోసి ఒకసారి మరలా బాగా కలుపుకోండి. పిండి అనేది మనం చేత్తో కొంచెం ఇలా ఒత్తుకొని చూడగానే మనకి స్ప్రెడ్ అవ్వాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. కలిపిన ముద్దలో నుండి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా నిమ్మకాయ సైజ్ అంతా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మీరు ఒక్కళ్ళే చేస్తున్నట్టయితే ఒక 10 ఉండలు చేసుకొని మిగిలిన పిండి మీద మూత పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. లేదంటే మిగిలిన పిండి మనకి పొడిబారిపోతుందండి, గట్టిగా అయిపోతుంది. బూరెను వెతుకోవడం కోసం ఇక్కడ నేను పూరీ ప్రెస్ను వాడుకుంటున్నానండి. ఇప్పుడు ఆయిల్ పేపర్ ఒకటి తీసుకొని 2 వైపులా కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. పూరీ ప్రెస్తో మనం ఎక్కువ కష్టపడకుండా బూరెల్ని చక్కగా ఒత్తుకోవచ్చండి. ఇప్పుడు పిండి ముద్దను ఒకటి తీసుకొని ఈ విధంగా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకొని ఒత్తారు అంటే మనకి బూర అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బూర అనేది మనకి కొంచెం మందంగానే ఉండాలండి. పల్చగా ఉంది అంటే చెక్కలాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ముందుగానే ఆయిల్ని హీట్ చేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం ఒత్తుకున్న బూరెని నెమ్మదిగా నూనెలో వేసుకోండి. నూనెలో వేసిన వెంటనే దాన్ని కదపకుండా పక్క నుంచి నూనెని ఇలా బూర మీద వేస్తూ ఉండాలండి. అప్పుడు మనకి బూర అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా పొంగుతుంది. చూసారు కదా ఎంత బాగా పొంగిందో. ఇలా ఒకవైపు పొంగిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకొని తర్వాత మధ్య మధ్యలో 2 వైపులా తిప్పుకుంటూ కొంచెం కలర్ మారేంత వరకు కాల్చుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకోండి. మరలా మీకోసం ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. ఇలా పిండి ముద్దను తీసుకొని పూరీ ప్రెస్ని లైట్గా ఒత్తుకుంటే
మనకి కొంచెం మందంగా బూరె అనేది వస్తుందండి. ఇప్పుడు బాగా కాగుతున్న నూనెలో నెమ్మదిగా బూరెను వదులుకుంటే సైడ్ నుంచి మనం ఇలా నూనెని బూరె మీదకి వేస్తుంటే భలే పొంగుతాయండి. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, బూరెలు అనేవి మనం నూనెలో 2 కంటే ఎక్కువ వేయకూడదండి. 2 వేస్తేనే మనకి పర్ఫెక్ట్గా పొంగుతాయి, లేదంటే మనకి బూరెలు అనేవి సరిగ్గా పొంగవు. 2 కాలిన తర్వాత మరలా ఇంకో 2 వేసుకోవాలి. మిగిలినవన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలండి. చూసారు కదా, మనకి బూరెలు పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ చెప్తానండి. ముందుగా సజ్జలను ఖచ్చితంగా నానపెట్టుకొని కొంచెం బరకగా పట్టించుకోవాలి. సెకండ్ది, పిండి అనేది ఖచ్చితంగా మనం 1 గంట పాటు నానపెట్టుకోవాలండి. థర్డ్ది ఏంటంటే బూరె అనేది మనం పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. ఫోర్త్ వన్ ఏంటంటే ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి. 2 కంటే ఎక్కువ మనం నూనెలో వేయకూడదు. ఈ టిప్స్ పాటించి మీరు కూడా ట్రై చేయండి, చక్కగా వస్తాయి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి.